గత 3, 4 రోజులుగా ఇండిగో విమానాలు రద్దయి కోట్ల నష్టం, లక్షల మంది ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు, ఇక్కట్లు మనం చూస్తున్నాం. మరి ఇది ఆపరేషనల్ ఫెయిల్యూరా లేక జియో పొలిటికల్ క్రైసిసా తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. గత 3, 4 రోజులుగా ఇండిగో విమానాలు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానాలు రద్దవడం, వేల సంఖ్యలో ట్రిప్పులు క్యాన్సిల్ అవ్వడం, ఇంతమంది ప్రయాణికుల ఇక్కట్లు, విమానాశ్రయాలు, చిన్నపిల్లల ఏడుపులు, రోదనలు, ఇంతమంది ఇక్కట్లు మనం చూస్తున్నాం. మరి దీనికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? పొగమంచనో లేదంటే పైలట్ల లేకపోవడం వల్లనో ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు. నిజంగా ఇది ఆపరేషనల్ ఫెయిల్యూర్ అనుకుంటున్నాము మనం? ఒకసారి చూడండి, కరెక్ట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ దేశంలో అడుగుపెట్టిన రోజే ఈ సంక్షోభం మొదలైంది. మరి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అనిపిస్తోంది కదా. ఎందుకంటే అదేంటో, ఆ సంక్షోభం ఎందుకు కారణమైందో సీనియర్ జర్నలిస్ట్, సుప్రసిద్ధ పాత్రికేయులు ఏబి వాజ్పేయి గారు మనతో ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఏం జరిగింది, పుతిన్ రాకకి ఈ విమానాల రద్దుకి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే బిఎస్ గారు. సార్. సో మీరు ఇందాక చెప్పినట్టుగా సార్. ఆ, జియో పాలిటికల్లో టైం కాదు, టైమింగ్ అనేది చాలా ముఖ్యం. ఓకే. అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ కరెక్ట్ టైమింగ్ కి వాళ్ళు ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఓకే. సో దీంట్లో ఇంకాస్త కాస్త లోతుగా మనం వెళ్ళినట్లయితే ఓకే. అసలు ఇండిగో ప్రయాణం ఏ విధంగా సాగింది, ఎలా స్టార్ట్ అయింది, ఆ విషయాలు మనం తెలుసుకుంటే దాని తర్వాత దీనికి వస్తే చాలా బాగుంటుంది అనుకుంటా. రైట్ సార్, అసలు ప్లీజ్. 2006లో 2006లో ఓకే. ఆ, రాకేష్ గంగ్ గంగ్వాలు, రాహుల్ భాటియా అనే ఇద్దరు కలిసి ఈ ఇండిగోని స్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్. అప్పుడు రాహుల్ భాటియాకి వచ్చేసి ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఈజ్ అ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఓకే. అండ్ అప్పటికే రాకేష్ గంగ్వాల్ వచ్చేసి 1953లో కలకత్తాలో జన్మించి ఎంబీఏ పూర్తి చేసి అమెరికన్ సిటిజన్ గా ఆయన ఈజ్ అ బిలీనియర్. ఈయన ఓకే. ఫోర్బ్స్ జాబితాలో కూడా ఉన్నారు. సో ఓకే. అటువంటి ఇద్దరు ప్రయాణం తోటి ఇండిగో అనేది సాగింది. రైట్. అటువంటి ఒక స్టార్టప్ కంపెనీకి మనము ఎయిర్ బస్ 320 ఎయిర్ బస్ 320 100 ఫ్లైట్లు ఎట్ ఏ టైం కొనుగోలు చేయడానికి అసలు ఈ సామర్థ్యం ఎలా వచ్చింది అనేది ఫస్ట్ మన వీక్షకులు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిజంగా. ఒక అవును. స్టార్టప్ కంపెనీకి ఎయిర్ బస్ 120 320 100 విమానాలని కొనుగోలు చేయాలంటే ఒక ఫైనాన్షియల్ శక్తి ఒకటే సరిపోదు. దానికి ఆ, వెస్టర్న్ పాశ్చాత్య దేశాల సపోర్ట్ కూడా చాలా అవసరం. కరెక్ట్. కరెక్ట్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా జియో పొలిటికల్, మనం ఇందాక టాపిక్ లోకి అవును. వచ్చాం. అవును. అవును. అసలు ఈ జియో పొలిటికల్ ఎయిర్ బస్ ఇండిగో విమానాలు రద్దు ఎందుకు అయ్యాయి అనే విషయానికి మనం వెళ్లే ముందు సార్. అసలు మనం ఇందాక అనుకున్నాం కదా 100 విమానాల్లో అవును. ఎయిర్ బస్ అవును. వాళ్ళు ఇంపోర్ట్ ఎలా ఇచ్చింది? చేసుకున్నారని. అవును. సో ఇది నాటో దేశాల దగ్గర నుంచే వాళ్ళ విమానాలు తెచ్చుకున్నారు. కరెక్ట్. అది కూడా నాటో దేశాలంటే ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, ఉక్రెయిన్. సో ఓకే. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది ఈ ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా మరి అవును. యుద్ధం. ఈ అవును. నేపథ్యంలో రష్యాకి ఆల్రెడీ ఎయిర్ బస్ వాళ్ళు యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచే స్పేర్ పార్ట్స్ కానీ మెయింటెనెన్స్ సపోర్ట్ రష్యాకి ఆపేయడం జరిగింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మీ ఎయిర్ బస్ త్రీ 320 ఎయిర్ బస్ అవును. వాళ్ళు స్పేర్ పార్ట్స్ కానీ మెయింటెనెన్స్ సపోర్ట్ ఆల్రెడీ యుద్ధం జరుగుతున్న తొలి దేశంలోనే వాళ్ళ సపోర్ట్ విడ్రా చేసుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పుతిన్ మన ఇండియాకి వచ్చి ఇండియా పుతిన్ మధ్యన మైత్రి, రష్యాకి మనకి ఎప్పుడో 1971 నుంచి సంబంధాలు ఉన్నాయి. అంతకు ముందు బ్రహ్మాండమైన. నుంచి కూడా అవును. మంచి సంబంధాలు ఉన్నాయి. సో అవును. సో ఇది ఎట్టి పరిస్థితిలో ఈ వెస్టర్న్ కంట్రీస్ కి నచ్చట్లేదు. ఎందుకంటే అవును. ఈ పాశ్చాత్య దేశాలు వచ్చేసి మన రష్యా ఇండియా బలాన్ని వాళ్ళు ఎట్లయినా సరే ఇచ్చేయాలి. ఊ, విమానయాన రంగంలో అవును. భారతదేశాన్ని మ్, ఎట్లయినా సరే దెబ్బ కొట్టాలి అనే ఉద్దేశంతో ఇది ఒక మోడీకి ఒక ఛాలెంజ్ కింద విసినట్టుగా ఇదంతా ఓకే. మనం చూస్తుంటే. ఓ మై సో గాడ్. అందుగురించే ఆ. అందుగురించే
మీరు చూడండి, ఇది ఎప్పుడో 2024లోనే వాళ్ళు ఇప్పుడు చాలా మంది మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ మాట్లాడుకున్నట్టుగా ఈ డీజీసీఏ ఎఫ్డిటిఎల్ రూల్స్ ఏవైతే వచ్చాయో ఆల్రెడీ ఎప్పుడో 2024లో వచ్చాయి. ఉమ్, 2024లో రూల్స్ వచ్చి దానికి తగినంత సమయం కూడా డీజీసీఏ ఇచ్చింది. ఓకే. ఆ డీజీసీఏ ఇచ్చినప్పుడు ఇది ఒక్క మన ఇండియాకే కాదు కదా, ఈ అందరికి ఎఫ్డిటిఎల్ ఇచ్చింది, అవును, అందరికి రూల్స్. ఇచ్చింది. సో దీంట్లో ఎయిర్ ఇండియా, విస్తారా, స్పైస్ జెట్ అన్ని అవును. ఎయిర్లైన్స్ కంపెనీకి ఈ రూల్ వర్తిస్తుంది. కరెక్ట్. అటువంటప్పుడు ఎవరికి లేని సమస్య ఇండిగోకే ఎందుకు? దీన్ని నాకు ఇంకొక చిన్న సమస్య కనబడుతుంది సార్. ఇప్పుడు ఉమ్, ఇండిగో ఓన్లీ డొమెస్టిక్ ఫ్లైట్సే క్యాన్సిల్ చేసింది, ఇంటర్నేషనల్ ఏం చేయాల. దీంట్లో ఏంటి ఎందుకు లాజిక్? చేయలేదంటే, ఆ ఇంటర్నేషనల్ ఎందుకు చేయలేదంటే బికాజ్ వాళ్ళ యొక్క ద- భాగస్వాముల దగ్గర ఆ పరువు పోకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఓకే. ఇంటర్నేషనల్ ఎప్పుడైతే మన క్యాన్సిల్ చేస్తుందో ఓకే. మళ్ళీ పాశ్చాత్య దేశాల ఆ భాగస్వాముల యొక్క సపోర్ట్ కోల్పోతాము. ఓకే. సో వాళ్ళకి సపోర్ట్ గా ఇచ్చేయడం జరిగింది. అందుకొచ్చి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయలేదు, ఓకే. ఓన్లీ డొమెస్టిక్ క్యాన్సిల్ చేసింది. అచ్చా అచ్చా ఇది అచ్చా. కూడా ఓకే. ఈ డీజీసీఏ రూల్స్ కూడా డీజీసీఏ ఇష్టానుసారం పెట్టింది కాదు ఇది. ఓకే. ఇది పైలట్లు వాళ్ళకి కరెక్ట్ నిద్ర లేదు, కరెక్ట్ రెస్ట్ అవును. ఇవ్వట్లేదు అని వాళ్ళు ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఓకే. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు పైలట్స్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చి డీజీసీఏలకి ఉత్తర్వులు ఇచ్చింది. ఓకే. ఇలాంటి కంపల్సరీ మీరు ఇంత రెస్ట్ ఇవ్వాలి, ఉమ్, వారానికి 2 కన్నా ఎక్కువ నైట్ ట్రావెల్ ఇవ్వకూడదు వాళ్ళకి, ఉమ్. 48 గంటలు రెస్ట్ ఇవ్వాలి. ఇవన్నీ హైకోర్టు ఆదేశాల మీదకే డీజీసీఏ ఇచ్చింది. ఓకే. ఓకే. మరి అయినా కూడా ఎస్. ఉమ్, అంటే చెప్పండి. అంటే ఇది ఇండిగో ప్రభుత్వాన్ని ఏమన్నా బ్లాక్మెయిల్ చేసే ప్రక్రియ? అంటే ఒక్కసారి దాన్ని అక్కడ పక్కన డెఫినెట్ గా పెడితే ఇప్పుడు ఇప్పుడే మీతో మాట్లాడుతుంటేనే ఒక వార్త అందింది ఎంత ఆ, బ్లాక్ మెయిల్ చేస్తుందంటే. ఆ, నిన్న మీరు చూసే ఉంటారు, డీజీసీ మొన్న 6వ తారీఖు నాడు ఒక ఉత్తర్వు ఇచ్చింది, షోకాస్ నోటీస్ టు ద సీఈఓ ఆఫ్ ఇండిగో. ఓకే. సో ఇది జరిగింది కదా, దీని మీద మీరు షోకాస్ నోటీస్ అందుకుని 24 గంటల్లో సమాధానం చెప్పాలి అని చెప్పి. ఆ, వాళ్ళు ఎంత యథేచ్ఛగా ఉన్నారంటే, షోకాస్ నోటీసు వచ్చి నిన్న సాయంత్రం 6 గంటలతో షోకాస్ నోటీస్ టైం అయిపోతుంది. అవును. అయినా కూడా మాకు ఇంకా ఆశ్చర్యపోయింది. సమయం కావాలి అంటే, ఇది ఎంత బ్లాక్మెయిల్ ప్రక్రియ అంటే, ఆ, మాకు ఇంకా సమయం కావాలని చెప్పి ఉమ్, కేంద్రంతో మరి ఒక 24 గంటలు అంటే ఈ రోజు సాయంత్రం, అంటే 8వ తారీఖు సాయంత్రం 6 గంటల దాకా ఉమ్. షోకాస్ నోటీస్ కూడా ఎక్స్టెండ్ చేయించుకున్నారు. బా. ఆ, ఇది ఎంత బ్లాక్మెయిల్ చేస్తుందంటే భారతదేశాన్ని, రేపొద్దున భారతదేశము ఈ 320 ఎయిర్ బస్ మీద ఆధారపడితే మేము మీ విమానయాన సంస్థని ఎట్టి పరిస్థితుల్లో మేము కంట్రోల్ చేయగలము, మీరు కంపల్సరీ నాటో దేశాలకి మద్దతు యాంటీగా మీరు వెళ్ళకూడదు, రష్యాతో మైత్రి పెంచకూడదు అనే ఉద్దేశంతో ఇది ఒక విధంగా నరేంద్ర మోడీని డైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి ఎగ్జాక్ట్లీ అన్న. మనకి ఇప్పుడు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఉమ్, మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే భారతదేశంలో 60% ఉమ్, వాటా, ఏది విమానయాన వాటా 60% ఉంది ఇండిగోకి. ఇది అవును. ఈ మొనోపోలీ వల్లనే కదా ఈ రోజు ఇంత బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నాడు. అసలు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా, మోనోపోలీ వల్ల బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నారు. ఎస్ కానీ నేను దీనికి ముందు ఒక చిన్న సామెత చెప్తాను మీకు, అన్న. గుర్తే ఉంటుంది, యథా రాజా తదా ప్రజ. సో కరెక్ట్. రాజు బలంగా ఉంటే, అంటే మన యొక్క పాలన బలంగా ఉంటే ఏ సంస్థ అయినా సరే, ఒక సంస్థ సిఇఓ కావచ్చు, ఒక సంస్థ మేనేజ్మెంట్ కరెక్ట్. కావచ్చు, అది కరెక్ట్. బలంగా ఉంటే సంస్థలో ఎటువంటి తప్పుదాలు జరగవు. అవును. సో ఇండిగో అనేది మీరు చూసినట్టయితే 2019 వరకు మీరు స్టాక్ మార్కెట్ ని అనలైజ్ చేసినట్టయితే ఇండిగో 2019 వరకు లాసెస్ లో ఉంది. అంటే ఉమ్. ఇండిగోనే కదా, అన్ని విమానయాన అన్ని సంస్థలు. విమాన సంస్థలు లాస్ట్ లోనే ఉన్నాయి. కరెక్ట్. అవును. కానీ ఆల్ ఆఫ్ సడన్ 2019లో ఒక్కసారిగా, ఇప్పుడు నేను ఇందాక మాట్లాడినట్టు ఈ రాహుల్ భాటియా, అదే విధంగా రాకేష్ గంగ్వాల్, ఉమ్. వాళ్ళిద్దరూ స్థాపించారు కాబట్టి, సో ఇక్కడ ఆర్థిక అవకతవకలు చాలా పాల్పడింది అవును. 2019 ఉమ్. సో ఆ విషయంలో అప్పుడు మీకు అందరికీ గుర్తు ఉండొచ్చు, కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని హైలైట్ చేశాయి.
అవును. 2019 జూలై 10వ తారీఖు నాడు హ్మ్. ఆ, రాకేష్ గంగ్వాల్ గారు సెబీకి ఒక లేఖ రాయడం జరిగింది. ఓకే. ఇండిగోలో భారీ అవకతవకలు అవుతున్నాయి, ఆర్థిక అవకతవకలు అవుతున్నాయి. కరెక్ట్. కరెక్ట్. దీంట్లో అవును. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఇంటర్వెన్షన్ తీసుకోవాలి, ముఖ్యంగా సెబీ ఇంటర్వెన్షన్ తీసుకోవాలి అని చెప్పి రాయడం జరిగింది. అప్పుడు ఐ థింక్ అప్పుడు సెబీ చైర్మన్ అజయ్ త్యాగి గారు ఉన్నారు. ఆ! అజయ్ త్యాగి గారు ఉన్నప్పుడు ఆ! 2019లో ఆ, లేఖ రాయడం జరిగింది ఓకే. రాకేష్ గంగ్వాల్ గారు. కానీ అప్పుడు సెబీ గనక ఆ, నిర్లక్ష్యం చేయకుండా ఉండి అప్పుడే ఉంటే గనక వీళ్ళ ఆర్థిక స్టార్ట్. లావాదేవీలు చూసుంటే ఈ రైట్. రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదేమో అని పలువురు ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నారు. చెప్తున్నారు. ఇప్పుడు ఓకే. మీరు అవును. చూసినట్టయితే 2019 నుంచి ఆల్ ఆఫ్ సడన్ రెవెన్యూ, ఇన్కమ్ అన్ని గ్రో అయితే వస్తున్నాయి. అవును. ఓహ్! మామూలుగానా? అసలు విశ్వరూపం దాల్చింది గదా! ఇండిగో. సో అంత గ్రో అవుతున్న సమయంలో మీరు గమనించే ఉండొచ్చు, 2022లో ఇన్ని కంప్లైంట్లు పెట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోక విసిగిపోయి, అప్పట్లో చాలా మీడియాలో కూడా మనం వినే ఉంటాం ఒక కథనం. హ్మ్. ఏంటంటే గనక రాకేష్ గంగ్వాల్ గారు అతి ప్రాఫిట్ లో ఉన్న ఎయిర్లైన్స్ నుంచి ఆయన వాటాను విక్రయించుకోవడం స్టార్ట్ చేయడం జరిగింది ఓకే. త్రూ బల్క్ డీల్ ద్వారా. ఎందుకంటే వాళ్ళు 2016లో ఐపీఓకి వెళ్ళారు, ఆ! పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళారు కాబట్టి ఆ! ఆయన వాటాను ఆయన డైల్యూట్ చేసుకుంటూ వచ్చారు. ఆ! 2025 అంటే ఈ సంవత్సరం 2025 నవంబర్ 7 నాటికి ఆయన వాటాలు పూర్తిగా విక్రయించి ఆయన పక్క జరగడం జరిగింది. ఓహ్! ఎప్పటి వరకైతే ఆయన ఉన్నాడో సంస్థ చాలా బాగా నడిచింది, చాలా అభివృద్ధి పదంలో నడిచింది. అవును. ఆయన వెళ్ళిపోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంక ఇష్టారాజ్యంగా ఇప్పుడున్న ఓకే. సీఈఓ మీరు చరిత్ర కూడా చూస్తే మీకు తెలుస్తుంది. అసలు లోతుగా వెళ్తుంటే ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయంటే అన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఓకే. ఒక్క ఎఫ్డిటిఎల్ రూల్సే, డీజీసీఏ గైడ్ లైన్సే అంటే అది చాలా తప్పు. కదా! ఎందుకంటే హ్మ్. 100% జియో పొలిటికల్ దానికి నరేంద్ర మోడీ గారికి ఒక ఛాలెంజ్ గా విసిరారు. రైట్. ఇప్పుడు నాకింకొక డౌట్ మన వస్తుంది. విమర్శ మీరన్న దాన్ని బట్టి చూస్తే చెప్పండి. నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరన్నారు ఉమ్, ఒక చిన్న స్టార్టప్ కంపెనీకి 100 విమానాలు ఎలా ఇచ్చారు? ఎట్లా వచ్చాయని మీ ఉమ్, ప్రశ్న చాలా బాగుంది యాక్చువల్‌గా. నాకు దాన్ని ఉమ్, బట్టి నాకేమనిపిస్తుందంటే ఈ పొలిటికల్ మీరన్నట్టుగా జియో పొలిటికల్ సినారియోలోంచి గనక చూస్తే ఈ ఉమ్. కంపెనీ అంటే ఇండిగో అనేది మన దేశంలో ప్రవేశించిన ఒక విదేశీ ఏజెంట్ అని అనొచ్చా? అనుకోవచ్చా? డెఫినెట్లీ డెఫినెట్లీ విదేశీ ఏజెంటే అందులో ఆ! దాంట్లో అనుకోవచ్చండి. అది ప్రూవెన్ రికార్డే చెప్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో కాదు. అవును. ఎయిర్ 320 ఎయిర్ బస్ వచ్చేసి టోటల్ గా విదేశీ పరిజ్ఞానమే. ఓకే. నాటో దేశాల సపోర్ట్ దీనికి ఉంది. ఓకే. సో అది 100% విదేశీ పరిజ్ఞానమే అవుతుంది. సో ఓకే. దీంట్లో డెఫినెట్ గా డీప్ స్టేట్ హస్తం అనేది 100% ఉంది. అదే కాకుండా మీరు 2020లో కనుక చూసుకున్నట్లయితే ఆ, హ్మ్. వీళ్ళు సడన్ గా ఇన్కమ్ రైజ్ అనేది చూపించడం కూడా ఇది చాలా పలు అనుమానాలకి డెఫినెట్ గా దారితీస్తుంది. ఓకే. రైట్. రైట్. అంటే ఒక ఇంత పెద్ద సంక్షోభాన్ని జస్ట్ షోకాజ్ నోటీస్‌తో సరిపెడుతుందా ప్రభుత్వం? ఏం జరుగుతుంది అసలు? ఎవరికి భయపడుతున్నారు? చాలా అంటే సీరియస్ చర్య తీసుకోవాల్సిన సమయంలో ఉట్టి షోకాజ్ నోటీస్‌తో సరిపెట్టడం ఏంటి? డెఫినెట్లీగా ఇప్పుడు మీరు అన్నది 100% నిజము. అందుగురించే పిఎంఓ అనేది ఒక స్పెషల్ ఎంక్వైరీ ఈవెన్ రామ్మోహన్ నాయుడు రైట్. గారు కూడా చెప్పారు. అవును. ఆ, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఉన్న పరిస్థితిని రీస్టోర్ చేస్తూనే ఆ! ఒక ఎంక్వైరీ నుంచి ఒక ఫోర్మెన్ కమిటీని కూడా వేసి పిఎంఓ సమగ్ర దర్యాప్తు జరుపుతుంది దీనిపైన. రైట్. ఎందుకంటే ఈ దర్యాప్తులో కనుక ఇండిగో నిజంగానే వాంటెడ్ గా చేసింది అని తేలినట్లయితే డెఫినెట్ గా ఇండిగో మీద చర్యలు ఉంటాయి. ఇది ఆ, ఆపరేషన్ డిబేట్ ఫెయిల్యూర్ కాదు ఇది, పైనుండి వచ్చిన ఆదేశాలు అని కనుక తెలిసినట్లయితే ఇండిగోని డెఫినెట్ గా ప్రభుత్వం తగ్గిస్తుంది. రైట్. అంటే ఫైనల్‌గా అన్నగారు ఫైనల్‌గా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇదేదో టికెట్ల ఉమ్, క్యాన్సిలేషన్ ఇష్యూ లాగా లేదు. ఇదేదో దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన ఇష్యూ లాగా కనబడుతోంది నాకు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలి? అంటే ఉమ్. ఈ మొనోపోలీని తగ్గించడానికి ఏం చేయాలి? ఎలాంటి చర్యలు సో తీసుకోవాలి? డెఫినెట్ గా అంటే మనకి
గతం చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుతిన్ వచ్చినప్పుడు వీళ్ళు ఈ విధంగా చేశారు కాబట్టి ఎస్. మనం. పుతిన్‌కి 2009లో ఒక బిలియనీర్‌కి ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ, పుతిన్ రష్యాలో ఒక బిలియనీర్. ఆ, ఆయన సంస్థలో 3 నెలల జీతాలు ఆయన ఎగ్గొట్టినట్టయితే ఆ, ఆయనని లైవ్ లోనే మొత్తము కూర్చోబెట్టి సిగ్గుపడేలా చేశాడు. అవును. అలాంటి కరెక్ట్. ట్రీట్మెంట్ ఇండిగోకి ఇవ్వాలి. రైట్. ఆల్రెడీ ఆ దిశ వైపు మన విమానయాన సంస్థ కానీ మన ప్రభుత్వం కానీ ఆల్రెడీ అడుగులు వేసింది. రైట్. సో అది ఇండిగో అలాంటి విషయంలో. ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ, అది ఇండిగో విషయంలో. ఎంటైర్ మన మన విమానయాన రంగాన్ని ఎట్లా ప్రక్షాళన చేస్తే బాగుంటుంది మీ సలహా, బీయింగ్ ఏ సీనియర్ జర్నలిస్ట్? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ విధంగా స్టెప్పులు వేయడం జరిగింది. ఇప్పుడు నిన్న కూడా ఓకే. మనం చూసే ఉంటాము. నిన్న మొన్న ఎయిర్లైన్స్ ఛార్జెస్ కొన్ని డెస్టినేషన్స్ కి 80,000, 40,000, లక్ష ఆ విధంగా ఉంటాయి. సో దాన్ని ఇమీడియట్ గా కట్టడి చేస్తూ పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ద్వారా డీజీసీఏ ద్వారా ఉత్తర్వులు కూడా వచ్చింది. ఇన్ని ఓకే. కిలోమీటర్లకి ఇంత పేరే విధించాలి. ఇంతకు ఓకే. మించి అంటే 7,500 నుంచి 15,000 కన్నా ఎట్టి పరిస్థితుల్లో ఛార్జీలు పెంచకూడదు ఓకే. అనే ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దానికి ఇమీడియట్ గా ఇవాళ ఎయిర్ ఇండియా ఆ, ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఏమని? మేము ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర్వులకు లోబడి మేము పనిచేస్తామని చెప్పి. వండర్ఫుల్, సో వండర్ఫుల్. అదే అది క్లియర్ గా మనకి చెప్తుంది. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం అండి, దేశంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అందరికన్నా ముందు ఒకరు గ్రహిస్తారండి. అది ఈవెన్ మన మీడియా కన్నా అందరికన్నా ముందు గ్రహించేది స్టాక్ మార్కెట్లు గ్రహిస్తాయి. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారులు. అంతే కదా. స్టాక్ అవును. మార్కెట్లు ఏదైనా ఇప్పుడు మీరు ఏదైనా పెద్ద సంఘటన జరుగుతుందంటే దాన్ని ఫస్ట్ గ్రహించేది స్టాక్ మార్కెటే. ఎస్. స్టాక్ మార్కెట్ ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంది. ఇవాళ మనం స్టాక్ మార్కెట్ కరెక్ట్. రియాక్ట్ అయిన తీరును బట్టి చెప్పుకోవచ్చు. ఓకే. దాదాపు 7.5% పడిపోయింది ఇండియా. అవును. అంటే వాళ్ళు 2 lakhs వాళ్ళ ఇది ఉంటే కనుక మార్కెట్ వాల్యూ వాల్యూ టూ ఉంటే. ల్యాక్స్ ఉంటే 7.5% ఇవాళ పడింది. ఓకే. ఇంకా పడుతూనే ఉంది. సో పడుతుంది. అదే విధంగా అదర్ ఎయిర్లైన్స్ మీరు చూసినట్టయితే స్పైస్ జెట్ వీళ్ళ స్టాక్స్ పెరుగుతున్నాయి. సో దీన్ని పెరుగుతుంటాయి. బట్టి ఒక సింపుల్ మనం అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవచ్చని. కరెక్ట్. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ మనం చేతులు కాలాక ఆకులు పట్టుకునే దానికన్నా కరెక్ట్. ముందు నుంచే ఎస్. ఇప్పుడు ప్రభుత్వం నియమ నిబంధనలు చాలా చేస్తుందండి. అవును. కానీ అవి అమలు పరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం. సంస్థల పైన ఉంది. ఎస్. అదే విధంగా ప్రజలు కూడా వీళ్ళు ముందుకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసే ఉంటారు, మన మీడియాలో కానీ అందరి దగ్గర కూడా ప్రజలు వచ్చి సార్ మీ ఇట్లా క్యాన్సిల్ అయింది దీనివల్ల మేము ఇంత లాస్ అయ్యాం అంత లాస్ అయ్యాం. నేననేది ఒకటే అండి, రూ. 249, 500, 700 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా. అవును. మరి మీ కనెక్టింగ్ ఫ్లైట్ లాస్ అయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరించాలి కదా. అవును. దాంట్లో ఎంతమంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు? నాకు రైట్. తెలిసి రైట్. చాలా తక్కువ క్లెయిమ్ చేసి ఉంటారు. థ్యాంక్ యూ సార్. సమయం మించిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సో ఫైనల్ గా ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే, వాజ్పేయి గారు ఎంతో అద్భుతంగా, చాలా అద్భుతంగా విశ్లేషించారు. అయితే మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ యొక్క ఇండిగో వెనుక ఎవరున్నారు? దీన్ని వెనుక ఏమన్నా ఎయిర్ బస్ ఒత్తిడి ఉందా? ఎందుకంటే ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం. ఈ విషయం మీద ప్రభుత్వం దృష్టి సారించకపోతే మాత్రం చాలా పెద్ద సమస్య అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మీరేమనుకుంటున్నారు? పబ్లిక్ కామెంట్ కూడా మాకు కావాలి. ఒపీనియన్ తెలియజేయండి. వీలైతే వాజ్పేయి గారి నుంచి మీకు ఆ కామెంట్ బాక్స్లో కూడా నేను సమాధానాలు ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వాజ్పేయి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది నమస్తే ఇవాళ నమస్తే. బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.